బట్టి ఆ దేవాదేవుడికి వందనాలు చదివించుకుంటున్నాను. సో ఈ దినం మేము ముందు యేసయ్య సిలువలో పలికినటువంటి మూడవ మాటను చెప్పడానికి వచ్చి ఉన్నాను. సో మొదటిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమమయుడ, సర్వశక్తి సంపన్నుడ, సర్వాధికారి, సర్వకృపానిధి అయినటువంటి గొప్ప దేవ, నీకు వందనాలు యేసయ్య, స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, బలహీనమైనటువంటి నన్ను నేను ఎన్నుకొని దేవా ఈ సమయంలో నిలవబెట్టిన విధానాలను బట్టి నీకు వందనాలు అయ్యా. నా జ్ఞానాన్ని శూన్యం చేసుకొని ఎదుట నేను నిలబడినాను ప్రభువా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా, నా నోటికి మీరు గురుగా ఉండి ఎలా మాట్లాడాలి ప్రభువా, ఈ మాట ఎలా చెప్పాలో మీరే నాకు జ్ఞానం వివేచన ఆత్మహత్య ముందుకు నడిపించమని యేసయ్య శక్తివంతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, ప్రైజ్ లార్డ్. సో మొట్టమొదటిగా సపోజ్ మనకి ఎవరైనా మనల్ని హింసించారు, సపోజ్ శ్రమ పెట్టాలనుకోండి, ఏం చేస్తాం? లేదు, ఏదైనా దూషించారు, తిట్టారు, ఏం చేస్తాం? ఏం చేయరా? నేనైతే నా తప్పు లేకుండా ఒకవేళ ఎవరైనా తిట్టారనుకోండి, వెంటనే కోపం వచ్చేస్తున్నాను. ఒకవేళ నా తప్పు ఉంటే అది భరిస్తాను, కానీ లేదు నా తప్పు లేకుండా ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, నాకు వెంటనే కోపం వస్తుంది. మరి మీకు కోపం వస్తుంది కదా? సో ఏం చేస్తాం? కోపం వచ్చినప్పుడు నాన్న మాట్లాడేస్తాం, దూషిస్తాం, మరి గాయపరుస్తాం. అవునా? ఏమంటే మాట్లాడుతూనే ఉంటారు, అవునా కదా? సో కానీ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ మనం చూసినట్లయితే ఆల్రెడీ మనకు తెలుసు, యేసయ్య ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకు సిల్వలో చాలా హింస పెట్టారు. అసలు కొట్టారు, కొరడాలతో కొట్టారు, ఉప్పు వేశారు, బల్లంతో పొడిచారు, చాలా రకాలుగా నానా విధమైనటువంటి వేదన పెట్టారు అతన్ని, దేవుడిని కదా. కానీ అయితే అది కూడా సరిపోదు అన్నట్టుగా అక్కడ ఉండే ప్రజలందరూ ఏం చేసినారు? మళ్ళీ లేదు, అతన్ని మరణానికి అప్పగించాల్సిందే అనేసి అని చెప్తున్నారు. సో అప్పుడు యేసయ్యను శిలువ మరణానికి బాహాటంగా అప్పచెప్పారు. కానీ తనలో ఏ దోషం లేదు, ఏ పాపం లేదు, ఏ తప్పు చేయలేదు. నిజానికి మనమైతే తప్పు చేసిన, తప్పు చేయకపోయినా, తప్పు చేసినా కూడా ఏం చేస్తాం? వెంటనే రియాక్ట్ అవుతాం కదా. కానీ యేసయ్య మాత్రం అలా ఏం రియాక్ట్ అవ్వకుండా ఏం చేస్తాడు? అంత శ్రమని కూడా భరిస్తూ, అంత మరణ స్థితిలో ఉండి కూడా మనకు ఆ సిలువలో 7 మాటలు అనేది పలికాడు. నిజానికి ఒక మనిషి అన్నవాడు పుట్టినప్పుడు మాటలు, అలానే చనిపోయేటప్పుడు మాటలు జాగ్రత్తగా పెడతారు కదా. సపోజ్ ఇప్పుడు చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు కొత్తగా మాట్లాడుతున్నారు అనుకోండి, ఏం చేస్తాం? అప్పుడు ఇంట్రెస్టింగ్గా వింటాం కదా. సో రికార్డ్ చేసుకుంటాం. ఇప్పుడున్న టెక్నాలజీలో అయితే ఏం చేస్తాం? నిజానికి రికార్డ్ చేసుకుంటాం, అవును. సో అలానే ఎవరైనా ఒక మనిషి చనిపోయేటప్పుడు ఏదైనా మాట్లాడుతున్నారు అంటే కూడా దాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా వింటాం, అవునా. సపోజ్ ఇప్పుడు జనరల్గా చూసినట్లయితే ఇన్వెస్టిగేషన్స్లో కూడా ఏమవుతుంది? లాస్ట్ మినిట్ ఏం మాట్లాడాలనేది రికార్డ్ చేస్తారు, అది సాక్ష్యంగా యూజ్ చేస్తారు కదా, అవును కదా. సో అలాగే ఇక్కడ కూడా ఆయన చనిపోయేటప్పుడు అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. ఏం మాట్లాడతాడు? మేబీ దేవుని తిట్టాడా, లేకపోతే సహిస్తాడా, ఏం చేస్తాడు అనేసి అని అక్కడ ఉన్న చుట్టూ ప్రజలందరూ కూడా ఆయన యొక్క మాటలు వినడానికి చాలా ఆసక్తిగా చూస్తున్నారు అనమాట. సో అప్పుడు మనిషి చనిపోయేటప్పుడు మాట్లాడేటువంటి మాటలే ఆ మనిషి యొక్క మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. సో అదే రకంగా యేసయ్య సిలువలో పలికినటువంటి ఆ 7 మాటల ద్వారా ఒక మనిషి అనేవాడు ఈ లోకంలో ఎలా ఉండాలి, ఆ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనము మన నిజ జీవితంలో చాలా వరకు అప్లై చేసుకోవచ్చు. ఒక్కొక్క మాట ద్వారా ఒక్కొక్కటి మనం నేర్చుకుంటున్నాం కూడా కదా. ఇప్పుడు అదే చెప్తున్నాం. సో అదే రకంగా యేసయ్య పలికిన సిలువలో పలికినటువంటి ఆ 3వ మాట ద్వారా ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం అన్నది ఈరోజు నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఆల్రెడీ దాన్ని చెప్పుకున్నాం. యేసయ్య సిలువలో పలికినటువంటి ఆ 3వ మాట సో ఎక్కడ చూస్తాము అంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 26 అండ్ 27లో కూడా చూస్తున్నాం కదా. సో ఏం చెప్పాడు? యేసు తన తల్లి
అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేసుకున్నాడు. అవునా? సో అయితే అమ్మా అని సంబోధిస్తున్నాడు ఇక్కడ కదా. యోహాను సువార్తలో చూసినట్లయితే, యోహాను సువార్తలో మొత్తం మనం చదివినట్లయితే అమ్మ అని 4 సార్లు యేసయ్య మనకి చెప్తాడు. యేసయ్య 4 సార్లు అమ్మ అని సంబోధించడం మనం చూస్తాం. ఓకే, సో మొట్టమొదటిగా చూసినట్లయితే కానా వివాహం జరుగుతున్నప్పుడు అక్కడంతా ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసయ్య మరియమ్మ తన దగ్గరికి వచ్చి ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది అనేసి చెప్తే అప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, అమ్మ నా సమయం ఇంకనూ రాలేదు అని అంటాడు కదా. సో అదే రకంగా రెండో సందర్భంలో చూస్తే యోహాను సువార్త 4:21 మనం చూసినట్లయితే సమరస్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు నీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఒక మాట చెప్తాడు, ఒక కాలము వచ్చిచున్నది అనేసి అంటాడు. సో అదే రీతిగా యోహాను సువార్త 20:15 చూసినట్లయితే ఎందుకు ఏడుస్తున్నావు అనేసి అంటాడు. అదే రకంగా ఇప్పుడు 19వ అధ్యాయంలో చూసినట్లయితే అమ్మ అనేసి మళ్ళీ ఇంకొకసారి పలకడం మనం చూస్తున్నాం. అయితే ఈ వర్సెస్లో చూసినట్లయితే 25, 26, 22లో చూసినట్లయితే ఇక్కడ మనం 2 మనుషులు చూస్తున్నాం కదా. ఒకటి యేసయ్య తల్లి అయినటువంటి మరియమ్మ, ఇంకొకరు తనని ఎంతగానో ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహాను అనేటువంటి ఇద్దరిని మనం చూస్తున్నాం. ఓకే, అయితే ఈ మాట ద్వారా మనము 2 విషయాలు నేర్చుకోవచ్చు. ఒకటి ప్రేమ, ఇంకొకటి బాధ్యత. అవునా? సో అందుకనే ఈ మాట ఏమంటామంటే ప్రేమ వాక్కు అంటాం, లేదా బాధ్యతతో కూడినటువంటి వాక్కు అని అంటాం. ఓకే, సో యేసయ్య యొక్క ప్రేమ ఆల్రెడీ మనం చాలా వరకు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రేమ అని తెలుసు, కనికరపూర్ణుడు అని తెలుసు. ఆయన ప్రేమ ఏంటి అనేది మనం ఆల్రెడీ రుచి చూసి కూడా తెలుసుకున్నాం కదా చాలా సందర్భాల్లో కదా. సో ఎంతగానో ప్రేమించాడు. అంతెందుకు ఇప్పుడు ఈ శిలువ మరణం ద్వారా కూడా ఆయన ప్రేమను చూస్తున్నాం. అవునా? ఏ తప్పు చేయలేదు, అయినా కూడా తను ఎంతగానో మనల్ని ప్రేమించి మనకు రావాల్సినటువంటి ఆ శిక్షను తను అనుభవించి తన యొక్క ప్రేమను అక్కడ తెలియజేస్తున్నాడు. అవునా? సో ఇంకొకటి వచ్చేసి బాధ్యత. సో నిజానికి అక్కడ యేసయ్య హింసిస్తుంటే పక్కన యేసయ్య తల్లి చూసి అసలు ఎంతగానో రోధిస్తుంది అసలు. అవునా? ఎవరైనా కానీ ఒక తల్లి ముందు కొడుకుని కొడుతూ ఉంటే ఆ బాధ చాలా వర్ణాతీతంగా ఉంటుంది. అవునా కాదు? సో భరించలేదు, అంత వేదన కూడా తను భరిస్తుంది. అయితే యేసయ్య సో నేను ఇప్పుడు శిలువ మరణం పొంది మళ్ళా తిరిగిలేస్తాను, నా తర్వాత తను ఎవరు చూస్తారు? ఎందుకంటే యేసయ్యలో తల్లిదండ్రులు చాలా కష్టపడింది, ఎన్నో అవమానాలు భరించింది, ఎన్నో కష్టాలు ఓర్చుకుంది. అవునా? ఎంతో మంది నిందించారు, అయినప్పటికీ అన్ని ఓర్చుకుని యేసయ్యకు జన్మనిచ్చింది. అవునా? సో అలాంటప్పుడు తను యేసయ్య ఏం చేశాడంటే తన తర్వాత ఏంటి, తన తల్లి బాధ్యతను ఏం చేయాలి అనేసి. సో అయితే యేసయ్యకు కుటుంబం కూడా ఉంది, అందరికీ తెలుసు కదా, తన సహోదరులు కూడా ఉన్నారు. అసలు వాళ్ళందరికీ కాకుండా తనని ఎంతగానో వెంబడించినటువంటి, ఎంతగానో ప్రేమించినటువంటి తన శిష్యుడైనటువంటి యోహానుకి అప్పచెప్పాడు తన యొక్క తల్లి యొక్క బాధ్యతలు. అంతేకాకుండా సో మనం 10 ఆజ్ఞలు మనకు తెలుసు. అవునా? సో ఫస్ట్ ఆజ్ఞ ఏంటి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు అనేసి ఉంటుంది కదా. సో అంటే తల్లిదండ్రులను మనం గౌరవించాలి. సో తన కుటుంబం కలిగి ఉన్నాడు, ఆ కుటుంబ బాధ్యత కోసం చాలా కష్టపడ్డాడు. సో దేవుని పని చేస్తూ కూడా ఆ కుటుంబం కోసం వెర్రైన పని చేస్తూ ఉన్నాడని మనకు అందరికీ తెలుసు. అవునా కదా? సో అంటే తన ఇంట్లో పెద్ద కుమారుడిగా ఉంటూ సో ఆ పెద్ద కుమారుడి యొక్క బాధ్యతను తన తర్వాత తల్లి బాధ్యతను తీసుకోవడానికి తన శిష్యుడైనటువంటి యోహానుకి అప్పచెప్పాడు. అవునా? సో అయితే ఇప్పుడు మనం కూడా చాలా కుటుంబాలు తల్లి యొక్క అంటే ఈ లోకపరమైనటువంటి బాధ్యతే కాకుండా దేవుడు ఏం అప్పచెప్పాడు. అయితే ఇక్కడ యేసయ్య 3 రకాలైనటువంటి బాధ్యతలు నిర్వర్తించాడు. ఒకటి కుటుంబ బాధ్యత, ఇంకొకటి సంఘం బాధ్యత, ఇంకొకటి సమాజం యొక్క బాధ్యత. ఓకే, సో కుటుంబ బాధ్యత చూసినట్లయితే ఇందాక చెప్పుకున్నాం కదా. సో తన తర్వాత తన తల్లిని ఎవరు చూసుకోవాలి అంటే యోహానికి అప్పచెప్పాడు. సో తర్వాత తను
ఎంత కష్టపడినా కూడా తీరా మళ్ళీ రాత్రి అయిపోయేసరికి దేవుడి దగ్గరికి ఎంత కష్టమైనా కానీ దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇచ్చేవాడు. అవునా? అంతేకాదు, మళ్ళీ తన దగ్గరికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎంతో కనికరంతో వాళ్ళకి వేసే సువార్తని ప్రకటించి వాళ్ళ యొక్క రోగులన్నింటినీ స్వస్థపరచు ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు. అవునా? సో అదే రీతిగా అయితే ఈ మాట ద్వారా మనకు ఒక దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి కదా. సో కుటుంబ బాధ్యత అనేది మన చేతిలో పెట్టాడు. సో అయితే చాలా మంది కుటుంబంలో ఒకరే రక్షించబడి ఉంటారు, చాలా మంది అలానే ఉంటారు, లేదా తల్లిదండ్రులు అసలు రక్షణలోకి రాకుండా ఉంటారు. అవునా? సో నువ్వేం చేస్తున్నావు, మనం ఏం చేయాలి? సో మన బాధ్యత ఏంటి అసలు? సో మన కుటుంబం కోసం మనం వాళ్ళ యొక్క రక్షణ కోసం ప్రార్థన చేయాలి. అంతేకాకుండా సంఘంలో నీకు ఏదైనా ఒక బాధ్యతని అప్పచెప్పాలంటే నమ్మకంగా పనిచేయాలి, నమ్మకంగా ఉండాలి కదా. ఆల్రెడీ సిస్టర్ వాళ్ళంటే చెప్తూ వచ్చారు. సో కమ్యూనిటీ చెప్పేవాళ్ళు అవన్నీ తీసుకెళ్ళిపోతున్నారు అనేసి కదా. సో అంటే నమ్మకంగా మనం ఇస్తున్నాం, కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ నమ్మకం ఏం లేకుండా ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారని. కానీ అంటే అది తీసుకెళ్తున్నారని చెప్పట్లేదు, కానీ సో ఏదైనా ఒక సంఘంలో వస్తున్నప్పుడు మనకంటే ఒక బాధ్యత ఉన్నప్పుడు ఆ బాధ్యత మనం సక్రమంగా నిర్వహించాలి, అది చెప్తున్నాం. అవును. సో అంతేకాకుండా సమాజం కోసం నీ వల్ల సమాజంలో కొంతమంది ఒక ఉపయోగం అనేది ఉండాలి. అది ఒక పర్పస్ ఉన్నది కదా. దేవుడు ప్రతి ఒక్కరికి లోకంలో తీసుకొచ్చాడంటే ఒక పర్పస్ తీసుకొచ్చాడు. అవునా? నీ ద్వారా ఏదో ఒకటి చేయాలి అనేసి. సో ఆ కార్యం ఏంటి అన్నది మనం తెలుసుకొని ఆ కార్యాన్ని మనం చేయాలి. అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే ఆ 3 పనులు సమపాలలో నిర్వర్తించాలి. అవునా? దేనికి ఎక్కువ దేనికి తక్కువ టైం అట్లా కాకుండా సమపాలలో నిర్వర్తించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, సపోజ్ ఇప్పుడు పరిచయం చేస్తున్నాం అనుకోండి. అయితే ఏం చేస్తాం, కుటుంబాన్ని వదిలేస్తాం. అవునా? లేదు ఇంకా చర్చికే వెళ్ళాలి అనేసి ఇంట్లో పనులన్నీ వదిలేసి పరంగా చర్చికి వచ్చేస్తాం. అవును. కానీ ఆయన చెప్తున్నాడా వేస్తాయా? సో ఏం చేయాలి, అన్ని పనులు సమపాలలో చేయాలి. అవునా కాదు? సో ఇప్పుడు ఉన్న మన బాధ్యత ఏంటి అంటే మన దేవుడు మనకి ఇచ్చినటువంటి తల్లిదండ్రులని గౌరవించాలి, వాళ్ళని విద్యాలయంలో వదిలిపెట్టకూడదు. అంటే ఇక్కడ సామెతలు 23:22 మనం చూసినట్లయితే నీ తండ్రి నీకు ఉపదేశించిన దాన్ని అంగీకరించుము, నీ తల్లి ముదిరి సమయంలో దాన్ని నిర్లక్ష్యం చేయకము అని అంటారు. నిర్లక్ష్యం చేయకూడదు అంటారు. చాలా వరకు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా వరకు ఓల్డేజ్ హోమ్స్ ఎక్కువైపోయినాయి కదా. అంటే ఇక్కడైతే లేదు, కానీ సిటీస్లో అయితే ఏం చేస్తారంటే పేరెంట్స్ అందరినీ కూడా ఓల్డేజ్ హోమ్లో పెట్టేసిన కింద డబ్బులు ఇచ్చేసి వాళ్ళని వదిలేస్తే అట్లా ఉంటారు. అవునా కాదు? సో కానీ అది కాదు కదా దేవుడు చేయమన్నది. అవునా? సో వాళ్ళు ఎంతగానో మనం కష్టపడి పెంచారు కాబట్టి వాళ్ళని మనం గౌరవించాలి. వాళ్ళని ఆ యొక్క ముగింపు వయసులో అంటే వృద్ధాప్యంలో వాళ్ళు నిర్లక్ష్యం చేయకుండా వారిని మనం సంరక్షించుకోవాలి. అవునా? సో ఈ మాట ద్వారా ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉంది, అలానే బాధ్యత కలిగి ఉండాలి. కుటుంబం పట్ల, సమాజం పట్ల, సంఘం పట్ల బాధ్యతగా ఉంది. ప్రతి పనిని మనం సమపాలలో నిర్వర్తించాలని దేవుడు మనకు తెలియజేశాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం పాటించాలని ఆశిస్తున్నాం. పాటిస్తారా? ఓకే. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి ఎలా ఉండాలి, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సిస్టర్స్ కూడా థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ.